బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పాక్ సైన్యం నిర్దాక్షిణ్యంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని విస్మరించి జమ్మూ కాశ్మీర్లో పౌరులు, మిలిటరీ వాహనాల లక్ష్యంగా దాడులకు దిగుతోంది. గురువారం రాత్రి ఎల్ఓసితో పాటు భారత భూభాగంలోని ఉధంపూర్, సాంబా, జమ్మూ, అగ్నూర్, నగ్రోటా, పఠాన్కోట్ పాక్ ప్రయోగించిన మొత్తం 50 డ్రోన్లను భారత ఆర్మీ గాల్లోనే కూల్చివేసింది. L-70 గన్స్, ZU-23mm అధునాతన ఆయుధాలతో వాటిని నాశనం చేసింది. అయితే ప్రధానంగా డ్రోన్లను విధ్వంసం చేయడంలో సైన్యం ఆకాశ్ మిసైల్స్ ను సంధించింది. ఆకాశ్ ద్వారానే డ్రోన్లు కూల్చినట్లుగా ఆర్మీ ప్రకటించింది. మీడియా రేంజ్ లో లక్ష్యాలను ఛేదించనుంది ఈ మిసైల్. రియల్ టైం దాడులను గుర్తించి ఛేదించే సామర్థ్యం ఆకాశ్ మిసైల్స్ కుంది. ఒకేసారి మల్టిపుల్ లక్ష్యాలను ఛేదించనుంది. రైట్, మరో బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూలో 7 ఉగ్రవాదులు హతమయ్యారు. సాంబా జిల్లాలోని సరిహద్దు దాటుతూ ఉండగా 7 పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. పాకిస్తాన్ పోస్ట్ ధన్ధర్ ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డ్యామేజ్ చేసింది. భారత్ పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో దీనికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సరిహద్దుల్లో ఉగ్రవాదులు చొరబాటుదారుల రూపంలో ప్రవేశిస్తున్నారు. భారత జవాన్లు, బీఎస్ఎఫ్ ముఖ్యంగా వారి చొరబాటులని తిప్పికొడుతున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎప్పటికప్పుడు మిసైల్స్ తో విరుచుకుపడుతోంది భారత్. దీనికి సంబంధించి పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి డ్రోన్లు, మిసైల్స్ ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. సరిహద్దు గ్రామాల్లో పూర్తి స్థాయిలో ఆర్మీ మోహరించి ఉంది. సరిహద్దు గ్రామాల్లో పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడక్కడ జరుగుతున్నటువంటి చొరబాట్లను మాత్రం భారత ఆర్మీ ధీటుగా ఎదుర్కొంటున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, మరో పాక్ కాల్పుల్లో జవాన్ మురళీ నాయక్ మరణించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా కలివాక తండాకు సంబంధించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యసాయి జిల్లా కల్లి తండాకు చెందినటువంటి మురళీ నాయక్ జమ్మూ కాశ్మీర్లో వీరమరణం పొందాడు. కాగా జవాన్ మురళీ నాయక్ మృతదేహం రేపు స్వస్థలానికి రానుంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి చెందినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జవాన్ పేరు మురళీ నాయక్ గా కూడా తెలుస్తోంది. సత్యసాయి జిల్లా కల్లి తండాకు చెందినటువంటి మురళీ నాయక్ జమ్మూ కాశ్మీర్లోని సెక్టార్లో పనిచేస్తూ ఉన్నాడు. పూర్తి స్థాయిలో అక్కడ జరిగినటువంటి కాల్పుల్లో మురళీ నాయక్ మరణించినట్లుగా ఆర్మీ ధృవీకరించింది.
రైట్, జమ్మూ కాశ్మీర్ సెక్టార్లో తెలుగు జవాన్ మృతి చెందినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మురళీ నాయక్ ఆ జవాన్ గుర్తించినట్లుగా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ మరణించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందినటువంటి ప్రాంతంగా కూడా గుర్తించారు. రేపు కల్లితండాకు జవాన్ మృతదేహం పార్థివదేహం చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి కాల్పుల్లో తెలుగు జవాన్ వీరమరణం పొందినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జవాన్ పేరు మురళీ నాయక్ కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఇక పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి జవాన్ మృతికి సంబంధించి రామాంజనేయులు అలాగే సెక్టార్లో జరిగినటువంటి కాల్పులు, ఆకాశ్ మిసైల్స్ ద్వారా పాక్ సంబంధించినటువంటి మిసైల్స్ని డ్రోన్లని కూల్చివేసినటువంటి బ్రేకింగ్ న్యూస్కు సంబంధించి అప్డేట్స్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఎస్ 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 శ్రీనివాస్, ఆకాశ్ మిసైల్స్తో భారత్ సమర్థవంతంగా కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి? మురళి, భారత్ చేస్తున్నటువంటి ముప్పేట దాడితో అయితే పాకిస్తాన్ అయితే పూర్తి స్థాయిలో కకావికలం అయితే అయింది. ఏదైతే నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి మిసైల్ కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఏదైతే జెట్ విమానాలను పూర్తి స్థాయిలో నిర్వహించడంలో S-400 తో పాటు ఏదైతే భారత్ సొంత టెక్నాలజీ తోటి తయారు చేసినటువంటి ఆకాశ్ మిసైల్ అయితే పూర్తి స్థాయిలో పాక్ సంబంధించినటువంటి మిసైల్లని, జెట్ విమానాలని, డ్రోన్లను కూడా పూర్తి స్థాయిలో డిస్మాంటిల్ చేసిన పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం. అయితే ఆకాశ్ మిసైల్ కి సంబంధించి పూర్తి స్థాయిలో డ్రోన్లను కూల్చినట్టయితే ఆర్మీ అయితే ఒక ప్రకటన అయితే చేసింది. ఆకాశ్ మిసైల్ పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు డ్రోన్లను కూల్చడంలో కీలకంగా ఆకాశ్ మిసైల్ పనిచేసినట్టుగానైతే ఇటు వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా మీడియా రేంజ్ లో లక్ష్యాలను ఛేదించడంలో ఆకాశ్ రియల్ టైం దాడులను గుర్తించి ఛేదించడంలో సామర్థ్యం ఉన్నట్టుగా అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఒకేసారి మల్టిపుల్ లక్షణాలను ఛేదించడంలో ఇటు S-400 సుదర్శన చక్రంతో పాటు ఆకాశ్ మిసైల్ సమర్థవంతంగా పనిచేయడంతో అయితే భారత్ అయితే ఎక్కడికక్కడగా ఇటు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి మిసైళ్లను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసినట్టుగానైతే పూర్తి స్థాయిలోనైతే నిర్వీర్యం చేసిన పరిస్థితులు అయితే ఉంది. మరోవైపు ఇటు భారత్ చేసినటువంటి ముప్పేట దాడితో అయితే పూర్తి స్థాయిలో పాక్ లో ఉన్నటువంటి డిఫెన్స్ పూర్తి స్థాయిలో కకావికలం కాగా ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని ఇటు బంకర్ లో దాక్కున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ కూడా ఇటు CGCSE అయితే అరెస్ట్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు ఉదయం నుంచి కూడా పాక్ ప్రధాని రెస్పాండ్ కాకపోవడంతో అయితే పాక్ లో ఒక ఆర్మీ పాలన వస్తుందా అంటూ కూడా కొంతమేర చర్చలు అయితే జరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మరో చర్యకైతే తీసుకుంది. భారత్ దెబ్బకు పాక్ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో చిన్న భిన్నమైంది. భారత్ దాడులతో తాము పూర్తి స్థాయిలో భారీ నష్టాలు వచ్చాయంటూ కూడా పాక్ ఆర్థిక శాఖను అయితే ట్వీట్ అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పాకిస్తాన్ మరిన్ని లోన్లు ఇవ్వాలంటూ కోరుతున్నామంటూ కూడా ట్వీట్ అయితే చేశారు. యుద్ధ పరిస్థితులు ఓవైపు పూర్తి స్థాయిలో స్టాక్స్ పడిపోవడంతో అయితే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం. ఈ సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో గట్టెక్కిందేందుకు సాయం చేయాలంటూ కూడా పాక్ ఆర్థిక శాఖ ఇటు ట్వీట్ చేయగానైతే భారత్ అయితే ఒకటే చెప్తోంది. పూర్తి స్థాయిలో ఉగ్రవాదులకు ప్రోత్సహిస్తున్నటువంటి ఏ దేశానికైనా కూడా ఇటు ఏదైతే లోన్లు ఇవ్వద్దు, పూర్తి స్థాయిలో ఎవరికి కూడా హెల్ప్ చేయొద్దంటూ కూడా ఇటు భారత్ అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం జమ్మూ కాశ్మీర్ లో సాంబా జిల్లాలో నిన్న రాత్రి జరిగినటువంటి దాడిలోనైతే ఏదైతే జైష్ మహమ్మద్ కి సంబంధించినటువంటి ఉగ్రముఖలు మన రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. రైట్, ఇక జమ్మూలో 7 ఉగ్రవాదులు హతమయ్యారు. సాంబా జిల్లాలోని సరిహద్దు దాటుతుండగా 7 పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చినట్లుగా BSF అధికారులు తెలిపారు. పాకిస్తాన్ పోస్ట్ ధందర్ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డ్యామేజ్ చేస్తుంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చొరబాటుదారుల్ని సక్సెస్ఫుల్ గా భారత్ ధీటుగా ఎదుర్కొంటుంది. అటు మిసైల్స్ దాడులను, ఇటు చొరబాటుదారులను పూర్తి స్థాయిలో నియంత్రించేటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా?
మరి ఖచ్చితంగా కూడా పాక్ నియంత్రణ రేఖ వెంబడి చేసినటువంటి దాడులను తిప్పికొట్టడంలో భారత సైన్యం అయితే సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అటు మిసైల్స్ ని గాల్లోనే పేల్చివేయడం కానీ, అటు పాక్ ఆర్మీ కానీ ఉగ్రవాదులు కానీ చేసినటువంటి దాడులను కూడా తిప్పికొట్టడంలో సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు ఏదైతే ప్రదేశం కూడా ముట్టు పెట్టినటువంటి పరిస్థితి కూడా పాక్ ఆర్మీ సంబంధించిన జవాన్లు కూడా ఈరోజు మృత్యువాత పడ్డారు భారత ఆర్మీ చేసినటువంటి దాడిలో. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే నియంత్రణ రేఖ వెంబడి ఏదైతే సాధారణ పౌరులు ఎవరైతే ఉంటారో వారిపై కూడా చేసినటువంటి దాడులు అనేది కూడా ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఖండించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీన్ని ఖచ్చితంగా అటు బాక్స్ పై ఉన్నటువంటి ఇప్పటికే అనేక క్యాంపులను మొన్న ఏదైతే తొలుత 9 క్యాంపులను కానీ నిన్న రాత్రి చేసినటువంటి క్యాంపులు, ఇందులో ప్రధానంగా S-400 తర్వాత ఇప్పుడు ఆకాశ మిసైల్ ద్వారా కూడా ప్రస్తుతం చేసినటువంటి దాడుల నేపథ్యంలో ఖచ్చితంగా భారత్ సక్సెస్ బాటపడుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఆ విషాదం కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత ఆర్మీకి చెందినటువంటి ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి కచ్చాయి జిల్లాకు చెందినటువంటి ఆర్మీ జవాన్ కూడా మృత్యువాత చెందాడు. ఇది కాస్త దేశ ప్రజలు కాస్త బాధ. అయితే భారత పౌరులు కానీ అటు ఆర్మీ జవాన్లు కానీ ఒకటే చెప్తారు, తమ ప్రాణాలని అర్పిస్తాం, ఖచ్చితంగా ఇందులో పాక్ను తుదముట్టించేందుకు సిద్ధంగా ఉన్నామనేది ఒక స్లోగన్ ద్వారా, జై హింద్ అనేటువంటి స్లోగన్ ద్వారా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్మీలో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ ఇటువంటి నియంత్రణ రేఖ మరి ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పాకిస్తాన్ ను తుదముట్టించేందుకు పరిస్థితులు కావాలనేది వారు కోరుకున్న పరిస్థితి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భార్గవ్. మరో బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో తెలుగు జవాన్ మృతి చెందాడు. పాక్ కాల్పుల్లో జవాన్ మురళీనాయక్ ప్రాణాలు విడిచారు. మురళీనాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా కల్లితాండ కాగా జవాన్ మురళీనాయక్ మృతదేహం రేపు స్వస్థలానికి రానుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, కల్లితాండాలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందిస్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? గోరంట్ల మండలానికి చెందిన కల్లి తాండాకు చెందినటువంటి మురళీనాయక్ వీరజం నిన్న జరిగినటువంటి కాలులో మృతి చెందడం జరిగినట్లుగా కూడా ఆర్మీకి వాళ్ళ తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చారు. దీంతో కల్లి తాండాలో ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో అనంతపురము తర్వాత సత్యసాయి జిల్లాల నుంచి పోయినటువంటి జవాన్లు, భారత జవాన్లు అందరూ కుటుంబాల్లో కూడా ఆందోళన నెలకొంది. ప్రస్తుతానికి అంటే ఇక్కడ తను చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనే అధికారులు ఇంకా వీళ్ళకు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రేపు మృతదేహము వాళ్ళ స్వస్థలానికి చేరుతుందని మాత్రం సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం గ్రామం బంధు కూడా ఛాయలు అనుకున్నారు. మరి భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి ఇతం చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు ఉన్నాయి. మరి మరో కాసేపట్లో పూర్తి సమాచారము అంటే అవకాశాలు కూడా ఉన్నట్లుగా అధికారులు చెప్పారు. దీంతో సత్యసాయి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కూడా అంత్యక్రియలకి సంబంధించి ఏర్పాట్లు చేస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి స్వస్థలానికి బాడీ తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అధికారికంగా అంత్యక్రియలు పూర్తి చేసేందుకు కూడా అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే ప్రస్తుతం గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అనుకున్నాయి. మరి జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి కాల్పుల్లో మురళీనాయక్ వీర మరణం పొందడం పట్ల కూడా గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పచ్చు. ఏం చెప్తున్నారు గ్రామస్తులు దీనికి సంబంధించి? మురళీనాయక్ తను ఎప్పుడు కెరియర్ స్టార్ట్ చేశాడు, దీనికి సంబంధించి తన గురించి ఏమైనా వివరాలు ఇంకా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? మురళీనాయక్ వాళ్ళ కుటుంబం అంతా కూడా వ్యవసాయ కుటుంబమే. అయితే వాళ్ళు మురళీనాయక్ 2003 సంవత్సరంలో జవాన్ గా ఆయన జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా అనేక సందర్భాల్లో ఆయన మంచి గ్రామంలో కూడా అతనికి వాళ్ళ కుటుంబం పట్ల మంచి గౌరవంగా ఉంది. అయితే సౌమ్యంగా ఉండే మురళీనాయక్ ఇట్లా ఈ యుద్ధంలో వీరమరణం పొందడం పట్ల కూడా అందరూ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చాలా మంది కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ గ్రామాన్ని చెప్పుకొని వాళ్ళ కుటుంబకి సానుభూతి తెలియజేస్తున్నారు. వీరం మరణం పొందడం పట్ల వాళ్ళ కుటుంబం మరోవైపున ఫీల్ అవుతున్నప్పటికీ
అంటే ఉన్న కొడుకుని కోల్పోయామనేది మాత్రం ఉంది. అయితే వాళ్ళకి మురళీ నాయక్ కేవలం కొడుకు ఒక్కడే మాత్రమే. అయితే ఉన్న కొడుకును కూడా కోల్పోవడం పట్ల ప్రస్తుతం వాళ్ళు ఆ కుటుంబం అంతా విషాద ఛాయలు అని చెప్పొచ్చు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామాంజనేయులు. ఇక ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడికి పాకిస్తాన్ మద్దతిచ్చిందన్నారు రిటైర్డ్ ఆర్మీ మేజర్ శివకిరణ్. ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. దానికి ప్రతీకారంగానే ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ దాడులు చేసిందన్నారు. రెచ్చగొట్టే విధంగా సరిహద్దు వెంట పాక్ ఆర్మీ వివిధ స్థావరాలపై కాల్పులకు తెగబడిందన్నారు. అందుకు ధీటుగా భారత్ ప్రతిదాడులు చేస్తోందన్నారు. ప్రస్తుతం భారత్ చాలా బలమైన స్థితిలో ఉందన్నారు శివకిరణ్. 1995 and I worked in the Army Service Corps. Now to say about what is happening, typically the situation seems to be worsening. There seems to be lots of action from both sides. But the Pakistan narrative has no credibility. The unprovoked activity supported by Pakistan on 22nd of April, where about 26 innocents lost their life, and India took its own time to respond. And what did we do? We targeted their terrorist center locations. And in return, yesterday night what we saw was unprovoked drone attacks on various army installations. See, across the border, if you see from Pathankot to Udhampur, the various locations have been targeted, about 15 to 18 as per. Why is Pakistan doing it? There is no substantive reason for them to be indulging in something like this. What we did, there was a sufficient reasoning for it that terrorists attacked our tourists, and Kashmir was getting into the normalcy phase of a development agenda that was thwarted. And now, right now, is they are in provoking us to get into a warlike situation. But the way we read normally, we are reading the situation is that India is in a very strong position. India is calling the shots. Whether we go to war or not is in our hands. So we are in a stronger position, and Pakistan is looking for an exit route, as we see. And maybe some international intervention will happen, which will give them the way for an exit route. But as of now, the whole country is worried. But still, we have a very stable political leadership, the Army, Navy, Air Force. I would only request the media to talk more about what we have been doing, our credibility, our forces, and it's been an integrated theatre of operation. On one hand, the Navy has created a blockade around the Karachi port, and typically artillery and missiles and drones have been active. There are rumors of aircrafts flying in, airstrikes happening, but I would always believe the official confirmation, and that way the communication has been very good from the army channels, and the nation is being given the correct information, and we seem to be in safe hands. That's what the feel of the country is now. But the sense of having suffered at the hands of terrorists is still there. But that has to be in the sense of not of an avenging or revenging kind of thing. But the point is that the nation feels we should respond. So that's what we have done now. So depending on how things happen. But right now, all the advantage is with India, and we should see how the thing shapes up in the next few days. From 1988 to ఇండియా పాకిస్తాన్ వార్ నేపథ్యంలో ఢిల్లీలో వరుస భేటీలు జరుగుతున్నాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక చర్చలు జరుపుతున్నారు. త్రివిధ దళాల అధిపతులతో రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. సౌత్ బ్లాక్లో సిడిఎస్ త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితులపై ఆయన చర్చించారు. మరోవైపు హోంశాఖ అధికారులతో అమిత్ షా సమీక్ష చేపట్టారు. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు, ఎయిర్పోర్టుల్లో భద్రతపై అమిత్ షా చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. రైట్కి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ స్వామి, త్రివిధ దళాధిపతులతో అమిత్ షా మరోసారి అలాగే రాజ్నాథ్ సింగ్ కూడా సమావేశమైనట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, ఒకవైపు ఇండియా పాకిస్తాన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో వరుసగా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇటు భారత రక్షణ శాఖ మంత్రి ఒకవైపు రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ హెడ్తో పాటు త్రివిధ దళాల ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లంతా కూడా ఎంతో సమావేశమయ్యారు. జరుగుతున్న పరిస్థితిని సమీక్షిస్తూ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం తీసుకోవాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా నిన్న రాత్రి ఆపరేషన్ సింధూర్ 2లో భాగంగా పాకిస్తాన్ చేసినటువంటి అటాక్స్, ఆ తర్వాత భారత్ ప్రతిస్పందించిన తీరు పట్ల కూడా వారంతా కూడా సమీక్ష చేస్తున్నట్టు తెలుస్తుంది. వారితో పాటు ఇటు మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో భారత రక్షణ శాఖ సలహాదారు అజిత్ దోవల్ ఇప్పటికే సమావేశమయ్యారు. ఇందులో ప్రధానంగా సిఐఎస్ఎఫ్, అదేవిధంగా సిఆర్పిఎఫ్ తో పాటు పలు సంస్థలకు సంబంధించిన చీఫ్స్ అంతా కూడా హాజరయ్యారు. ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల భద్రతకు సంబంధించి సిఐఎఫ్ తీసుకోవాల్సిన చర్యలతో పాటు మిగతా అంశాలతో పాటు ఇటు అమిత్ షా కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఒకేసారి ఇటు హోంశాఖ మంత్రి, మరోవైపు రక్షణ శాఖ మంత్రి ఇద్దరు కూడా ఇటు సౌత్ బ్లాక్ లో, నార్త్ బ్లాక్ లో ఉన్నత స్థాయి సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి తోడు మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశం కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫర్దర్ గా ఇప్పటికే పాకిస్తాన్ స్పందించిన తీరు, మనం ఏ విధంగా వాళ్ళని రిటాలియేట్ చేసినాం, వారికి సంబంధించినటువంటి మిజైల్స్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి సూసైడ్, ఒకవైపు డ్రోన్స్ ఏ విధంగా కూల్చివేశాము, దీనికి సంబంధించినటువంటి జరుగుతున్న తలెత్తే పరిణామాలు ఏంటిది కూడా పూర్తి స్థాయిగా సమీక్ష చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు భారత్ లో అంతర్గతంగా సంక్షోభం సృష్టించి లాభపడాలనుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రమూకలకు ఒకవైపు చెంపపెట్టే విధంగా వారిని పూర్తిగా తుదుముట్టించే విధంగా భారత్ ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ లోకి ఎగదోస్తున్నటువంటి పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈసారి ఖచ్చితంగా భారత్ తో పెట్టుకుంటే మిమ్మల్ని మట్టిలో కలిపేస్తామని ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గతంలో జరిగినటువంటి బహిరంగ సభలో మాట్లాడాడు, అంతే తీవ్ర స్థాయిలో ఇప్పుడు భారత రక్షణ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పూర్తి స్థాయిగా స్పందిస్తూ ఉన్నాయి. ఒకవైపు అరేబియా సముద్రంలో పూర్తి స్థాయి పట్టు సాధించినటువంటి భారత నేవీ కూడా నిన్న రాత్రి కరాచీ పోర్టు పైన దాడి చేసి దాన్ని పూర్తిగా అక్కడ మౌలిక వసతులు పూర్తిగా ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. 1971 వార్ తర్వాత కరాచీ పోర్టు పైన భారత నేవీ దాడి చేయడం ఇది మొదటిసారిగా చెప్తూ ఉన్నారు. పూర్తిగా కరాచీ పోర్టు పైనే ఒకవైపు పాకిస్తాన్ సంబంధించిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అని పూర్తిగా ఆధారపడి ఉంటాయి. దాన్ని దెబ్బతీస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ దారిలోకి వస్తుంది గుర్తించే నిన్న రాత్రి ఒకవైపు టర్కీ నుంచి వచ్చినటువంటి వివిధ రకాల షిప్ల మద్దతు చూసుకొని పాకిస్తాన్ రెచ్చిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా భారత్ అంతే స్థాయిలో భారత్ సంబంధించిన ఐఎన్ఎస్ విక్రాంత్ పెద్ద ఎత్తున కూడా దాడులు చేసినట్టు తెలుస్తుంది. పదుల సంఖ్యలో భారత నేవీ సంబంధించినటువంటి షిప్స్ అన్ని కూడా అక్కడ మోహరించి పూర్తి స్థాయిగా పట్టు సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు ఆర్మీ కూడా పూర్తి స్థాయిగా భారత్ పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల వెంబడి భారత ప్రజలకు పూర్తి స్థాయిగా నైతిక స్థైర్యాన్ని కల్పిస్తుంది. పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున రోగ్ ఫైర్ జరుగుతూ అనేక సెక్టార్లలో కూడా స్థానిక ప్రజల్ని గాయపరుస్తూ వారిపైన కాల్పులు చేస్తున్నటువంటి పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రయత్నం చేస్తారు. దానికి తోడు ఇటు పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రముఖులంతా కూడా ఎల్ఓసి వెంబడి ఫైరింగ్ జరుగుతున్న సమయంలోనే భారత్ లోకి చొరబడి భారత్ లో ఉన్నటువంటి ఆయుధ డిపోలపైన దాడులు చేయాలని ప్రయత్నం చేయడంతో కూడా వారిలో పలు చోట్ల కూడా లష్కర్ ఎ తోయిబా మరోవైపు జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాదుల్ని దాదాపు 7-8 మందిని మట్టుబెట్టినట్టు కూడా బీఎస్ఎఫ్ వర్గాలు ప్రకటించాయి. బీఎస్ఎఫ్ భారత్ సెక్యూరిటీ ఫోర్స్ బార్డర్ లో కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పూర్తి స్థాయిగా అలర్ట్ గా ఉంది. అనేక చోట్ల పాకిస్తాన్ కు జమ్మూ కాశ్మీర్ మధ్య ఉన్నటువంటి అనేక గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిగా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నాయి. ఒకవైపు షెల్లింగ్, కాల్పులు కొనసాగుతున్నాయి. చాలా మంది ఇప్పటికే భారత ఆర్మీకి సహకరిస్తూ బంకర్లోకి వెళ్లి వారికి సహకరిస్తున్నారు. ఇటు భారత్ కూడా అంతే స్థాయిలో ఎదురుదాడి మొదలుపెట్టింది. ఇటు మరోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలో కూడా భారత్ పాకిస్తాన్ పోస్టుల పైన పూర్తి స్థాయిగా దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. ఇలా ఒకవైపు భారత్ సంబంధించినటువంటి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ పూర్తి స్థాయిగా పైచే సాధించిన నేపథ్యంలోనే ఇటు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలి. సమీక్ష సమావేశంలో మొన్న రీసెంట్ గా మరోమారు కొత్తగా సృష్టించినటువంటి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ హెడ్ తో పాటు మిగతా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అదేవిధంగా ఇటు నేవీ చీఫ్ అంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. జరుగుతున్నటువంటి పరిణామాలపైన వారంతా కూడా రివ్యూ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఎప్పటికప్పుడు తమను తాము రివ్యూ చేసుకుంటూనే అంతర్జాతీయ సమాజం నుంచి భారత్కు వస్తున్నటువంటి మద్దతు కావచ్చు, ఇప్పటికే ఇరాన్ పూర్తి స్థాయిలో భారత్ చేస్తున్నటువంటి టెర్రరిస్టుల మూకల్ని తుదముట్టించడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఇరాన్ పూర్తి స్థాయిగా మద్దతు ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ లాంటి దేశాలను కూడా భారత్కి ఎప్పుడు బాసటగా ఉంటున్నాయి. మొత్తం రష్యా అయితే
భారత్ వెన్నంటి నడుస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు ఇటు పూర్తి స్థాయిగా ఇటు అంతర్గత భద్రతకు సంబంధించి ఒకవైపు బార్డర్ లో జరుగుతున్నటువంటి టెన్షన్ విషయంలో రక్షణ శాఖ మంత్రి రివ్యూ నిర్వహిస్తుంటుంటే అంతర్గతంగా భారత్ లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు కావచ్చు, మిగతా రైల్వే లాంటి మిగతా కీలకమైనటువంటి మౌలిక వసతుల విషయంలో జరుగుతున్నటువంటి విధ్వంసం జరగకుండా జాగ్రత్త పడడం కోసం ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు సిఐఎస్ఎఫ్, ఒకవైపు దీనికి సంబంధించినటువంటి అనేక ఎయిర్పోర్ట్లకు సంబంధించిన భద్రతను సమీక్షించేటువంటి సిఐఎస్ఎఫ్ తో పాటు ఇటు సిఆర్పిఎఫ్ మిగతా భద్రతా బలగాలన్నీ కూడా ఇప్పటికే వాటి విషయంలో జరగాల్సినటువంటి సమీక్ష సంబంధించి ఇప్పుడు ఎన్డీఏ సలహాదారు నేషనల్ డిఫెన్స్ అడ్వైజర్ గా ఉన్నటువంటి అజిత్ దోబాల్ ఈ రోజు అమిత్ షా తోటి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ తో పాటు మిగతా సంబంధించిన దళాలకు సంబంధించినటువంటి అంతర్గత భద్రత చూసేటువంటి దళాలన్నీ కూడా సంబంధించిన చీఫ్స్ అంతా కూడా సమావేశానికి హాజరయ్యారు. దాని లోపల భారత్ లోపల తీసుకోవాల్సినటువంటి రక్షణ చర్యలు కూడా వీళ్ళంతా కూడా సమావేశం చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశ కేబినెట్ భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశం అయింది. వారు కూడా జరుగుతున్నటువంటి విషయాలపైన ఎప్పటికప్పుడు లోతుగా విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్ ను ఈసారి గట్టి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో కూడా భారత్ ముందు కదులుతున్న నేపథ్యంలో ఈ 3 కీలక సమావేశాలు అయితే జాతీయ స్థాయిలో ఒక సమావేశాలు అయితే ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మురళి, యుద్ధానికి సన్నద్ధమవుతుంది, పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పబోతోంది అనేటువంటి రకరకాల ఇష్యూస్ కూడా సోషల్ మీడియాలో చక్కర కొడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందంటారా గవర్నమెంట్? అంటే ప్రధానంగా భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు కనబడుతుంది. ఇటు మీడియా కూడా కొన్ని అడ్వైజర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా బ్లాక్అవుట్స్ సంబంధించినటువంటి విషయాలు ప్రకటించొద్దు, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పుకార్లను నమ్మొద్దు అని చెప్పేసి కూడా ఇప్పటికే కొన్ని ప్రకటనలు కేంద్ర రక్షణ శాఖ వర్గాల నుంచి బయటకు వస్తున్నాయి. ప్రధానంగా ప్రజల్ని ప్యానిక్ చేసేటువంటి ఏ విషయాన్ని కూడా ప్రశ్నించొద్దని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. ఒకవైపు సూచనలు అయితే ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఒకవైపు ఈసారి కేంద్ర ప్రభుత్వం కనుక మరో నిర్ణయం తీసుకుంటుంటే ఆపరేషన్ సింధూర్ 3.0 కూడా ఖచ్చితంగా నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొన్ని చర్చలు అయితే బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్ ను ఖచ్చితంగా దెబ్బ మీద దెబ్బ కొడితే తప్ప వారు వెనక్కి తగ్గే అవకాశం లేదు. పాకిస్తాన్ ఎప్పుడు తన దొంగ బుద్ధిని చూపిస్తుంటుంది. అర్ధరాత్రులు ఒకవైపు అనైతిక యుద్ధం చేస్తూ భారత్ లో ఒక రక్తపాతం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి భారత్ సంబంధించినటువంటి ఒకవైపు అనేక కీలక ఆర్మీ స్థావరాలపైన కావచ్చు, నేవల్ సంబంధించిన కమాండ్స్ పైన కావచ్చు, ఇటు ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి బేస్ల పైన దాడి చేయడం కోసం ప్రయత్నం చేసింది. నిన్న రాత్రి ఒకవైపు జమ్మూ కాశ్మీర్ మొదలు పెడితే ఇటు పంజాబ్, ఇటు రాజస్థాన్ వరకు కూడా అనేక బేస్ల పైన దాడి చేయడం కోసం ప్రయత్నం చేసింది. వాటన్నిటిని కూడా భారత ప్రభుత్వం ముందుగానే ఈ రక్షణ శాఖ వర్గాలన్నీ కూడా ఇటు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి డిఫెన్స్ వ్యవస్థ అంతా కూడా ముందుగానే దాన్ని ఇంటర్సెప్ట్ చేసి వాటి పూర్తిగా నిర్వీర్యం చేశారు. వాటి గాలిలోనే వాటి తుతనీయాలు చేయడం జరిగింది. ప్రధానంగా ఒకవైపు భారత్ లో జరుగుతున్నటువంటి ఈ విషయాలకు సంబంధించి భారత ప్రభుత్వం కూడా ఒకవైపు ఆర్థికంగా జరిగేటువంటి బార్డన్ పైన ఆలోచిస్తూనే పాకిస్తాన్ ఈసారి గట్టి బుద్ధి చెప్పకపోతే తన కుక్క బుద్ధి మారదన్నట్టు ఈసారి మరోసారి భారత్ లో అనేక రకాల ఉగ్రమూకలు ఎగదోసి సీమాంతర ఉగ్రవాదాన్ని ఒకవైపు భారత్ లో ఎగదోస్తూ ఇక్కడ విధ్వంసం సృష్టించి రక్తప్రేర్లు పారించాలని చూస్తున్నటువంటి ఉగ్రమూకలకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి భావిస్తుంది. ఇప్పటికే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ప్రాణాలతో ఉన్నారు. పాకిస్తాన్ లో పలు సమావేశాలు పాల్గొంటూ ప్రజలు రెచ్చగొడుతూ ఉన్నారు. ఆయన సోదరుడు రఫూస్ గతంలో పార్లమెంట్ మీద అటాక్ కావచ్చు, ఒకవైపు గతంలో కాందహార్ విమానం ఐజాక్ విషయంలో కావచ్చు, అదేవిధంగా పుల్వామా అటాక్ లో మాస్టర్ మైండ్ గా చెప్తున్నటువంటి రఫూస్ ని ఇప్పటికే భారత ఒకవైపు మొన్న జరిగినటువంటి తొలి రోజు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో మట్టు పెట్టడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు 14 మంది కూడా చనిపోయారు. వందలాది మంది టెర్రరిస్టులను కూడా ఈ ఆపరేషన్ లో మట్టు పెట్టారు. దాంతో పాటు మరోవైపు లష్కర్ తోయిబా సంబంధించినటువంటి హఫీజ్ సయీద్ తో పాటు మిగతా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అంటూ కూడా ఇదే సందుగా భారత్ లోకి చొరబడి భారత్ లో ఉన్నటువంటి ఆర్మీ డిపోల్లో ఉన్నటువంటి మన మందుగుండి ఆర్మేషన్ ఉన్నటువంటి ఏరియాలో పేలుళ్లకు పాల్పడాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. నిన్న రాత్రి పలు ప్రాంతాల్లో సాంబా సెక్టర్ లో భారత్ లోకి ప్రయత్నించినటువంటి పలు ఉగ్రవాద మూకల్ని కూడా భారత ఆర్మీ వర్గాలు, బిఎస్ఎఫ్ వారు దాదాపు 7-8 మందిని మట్టుపెట్టినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే భారత్ ఇప్పటికే ఎస్కలేషన్ ముందుకు తీసుకెళ్తుంది. ఖచ్చితంగా ఒకవైపు భారత ప్రజల నుంచి పదే భారత్ కు ఇబ్బందికరంగా మారినటువంటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని ఖచ్చితంగా భారత్ చేజిక్కించుకోవాలి, దాన్ని పూర్తిగా భారత్ లో కలపాలని చెప్పేసి ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు భారత ప్రభుత్వం ఎలాంటి స్టెప్ ముందుకేస్తుందో కొంత చర్చ కొనసాగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒకవైపు తన ఉక్కు సంకల్పంతో ఖచ్చితంగా పాకిస్తాన్ పైన అటాక్ చేయాలని చెప్పి మొదటి నుంచి భావిస్తూ వస్తున్నారు. పహల్గామ్ దాడి తర్వాత భారత మహిళల సింధూరాన్ని తూర్చేసినటువంటి పాకిస్తాన్ ఉగ్రముఖుల పైన ఆపరేషన్ సింధూర్ పేరుతోనే పెద్ద ఎత్తున కూడా దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు పీఓకను ఆక్యుపై చేసుకోవాలని భారత ప్రజలు చేస్తున్న డిమాండ్ కు భారత ఆర్మీ ఏ విధంగా స్పందిస్తుంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంచనా వేసుకుని ఏ విధంగా ముందుకు పోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తానికైతే అన్ని ఒకవైపు ఎయిర్ ఫోర్స్ ఇటు పూర్తిస్థాయిగా మొత్తం ఎయిర్ ఫోర్స్ అంతా కూడా పూర్తిగా అలర్ట్ గా ఉంది. ఎక్కడ కూడా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పూర్తిగా యాక్టివేట్ చేయడం జరిగింది. S-400 ఒకవైపు సుదర్శన చక్ర పేరుతోటి భారత్ లోకి వచ్చేటువంటి ప్రతి ఒక మిజైల్స్ ని ప్రతి ఒకవైపు సంబంధించినటువంటి టోర్పెడోలతో పాటు
ప్రతి ఒకవైపు సూసైడ్ డ్రోన్స్ అన్నిటి కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉంది. ఇదే భారత్కి పూర్తిగా ఒక రక్షణ కవచంగా మారిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు మరోవైపు అనేక రకాల బార్డర్ ఏరియాలో షెల్లింగ్ కు పాల్పడుతున్నటువంటి మోటార్లను ప్రయోగిస్తూ షెల్లింగ్ పాల్పడుతూ రోగ్ ఫైర్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి సైనికులకు భారత సైనికులు ధీటుగా జవాబిస్తున్నారు. భారత సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా పూర్తి స్థాయిగా భారత ఆర్మీ పైన, ఎయిర్ ఫోర్స్ పైన పూర్తి నమ్మకంతో వారికి సహకరిస్తున్నారు. భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ చేస్తున్న సూచనలు పాటిస్తూ వారంతా కూడా ఒకవైపు సురక్షిత ప్రాంతాల్లోకి, బంకర్లోకి వెళ్తూ వారంతా కూడా జాగ్రత్తగా ఉన్నారు. మొన్న పూంచ్లో జరిగినటువంటి ఫైరింగ్ తర్వాత దాదాపుగా 10-12 మంది అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీకి తగిన బుద్ధి చెప్పడం కోసం ఇప్పటికే మన ఆర్మీ అంతా కూడా ముందుకు కదిలి వెళ్తుంది. మరోవైపు దీనికి సంబంధించిన విషయంలో ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం తీసుకోవాలి, ఫర్దర్ గా అంతర్జాతీయంగా సమాజం నుంచి, అంతర్జాతీయ వివిధ దేశాల నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకొని ఏ విధంగా ముందుకెళ్లాలని సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశ భద్రతా కేబినెట్ వివరాల కమిటీ సమావేశం అయితే కొనసాగుతుంది. మురళి, yes, right, thanks for updates, Swami. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. చండీగఢ్లో వైమానిక దళం సైరన్ మోగించి హెచ్చరిక జారీ చేసింది. దాడులు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. బాల్కనీలకు దూరంగా ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించినటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.